హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో గోరుచిక్కుడు అలాగే పచ్చి కొబ్బరి కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా త్వరగా అయిపోతుంది. సైడ్ డిష్గా కానీ అలాగే రైస్లోకి, చపాతీలోకి, దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. మరి ఈ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నేను ఇక్కడ అర కేజీ వరకు గోరుచిక్కుళ్ళు తీసుకున్నాను. ఈ విధంగా లేతగా ఉన్నవైతే చాలా బాగుంటాయి కర్రీకి. వాడిపోయినవి తీసుకోకూడదండి, ఎందుకంటే అవి ఏ రుచి ఉండవు. కాబట్టి గోరుచిక్కుడు చాలామంది ఇష్టపడరు, కానీ నేను చెప్పిన విధంగా వండినట్లయితే చాలా బాగుంటాయి. ఈ విధంగా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చాలామంది ఇంకా పొడవుగా కట్ చేసుకుంటారు, కొంతమంది అయితే చిన్నగా కట్ చేసుకుంటారు. నేనైతే ఈ విధంగా మీడియం సైజులో ముక్కలు అయితే కట్ చేసుకుంటాను. ఇప్పుడు వీటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చక్కగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కడుక్కుందాము. మన ఇష్టం అండి, ముందే కడుక్కుని కట్ చేసుకోవచ్చు, లేదా కట్ చేసుకుని అయినా కడుక్కోవచ్చు. నేనైతే కట్ చేసి కడుగుతున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను చిన్న కుక్కర్ అయితే తీసుకున్నాను. ఈ కుక్కర్లో మనం కట్ చేసుకున్న గోరుచిక్కుళ్ళు అయితే వేసుకోవాలి. కుక్కర్లో ఈ విధంగా 1 విజిల్ వరకు లేదా 2 విజిల్స్ వరకు ఉడికించుకోవడం వల్ల కర్రీ అనేది చాలా బాగుంటుంది, అలాగే చాలా త్వరగా అయిపోతుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. మరి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఈ ముక్కలు ములిగే వరకు వాటర్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ముక్కలైతే ములిగే వరకు వాటర్ అనేవి వేసుకున్నాను. ఇప్పుడు మనం కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందాము. ఈ విధంగా కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత 2 విజిల్స్ వరకు మనం స్టవ్ మీద పెట్టి వీటిని ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాము. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ మీడియంగా వేసుకుంటే సరిపోతుందంటే ఎక్కువగా లేదా తక్కువగా అవసరం లేదండి, సమానంగా వేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం పచ్చి కొబ్బరి వేస్తాం కాబట్టి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పోపు దినుసులు అయితే వేశాను, పచ్చిశనగపప్పు అలాగే మినపప్పు, ఆవాలు అయితే వేశాను. ఇంకా ఇవి తప్ప వేరేవి వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఇవి మాత్రం వేసుకుంటే సరిపోతుంది. ఇవి చక్కగా కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. అర కేజీ గోరుచిక్కుడు అయితే తీసుకున్నాం కదా, నేను ఇక్కడ మీడియం ఉల్లిపాయలు 2 వరకు తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఇవి ఇందులో వేసుకుంటున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి తీసుకుని సన్నగా ఈ విధంగా చీల్చుకుని వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చక్కగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మొక్కలు అనేవి పర్ఫెక్ట్గా వేగుతాయి. చాలామంది కలపకుండా అలా ఉంచేస్తారు. అలా ఉంచేసినట్లయితే ఒకవైపు మాడిపోతాయి, ఒకవైపు వేగవండి. కాబట్టి మనం ఈ విధంగా అయితే ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగేటప్పుడు సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేవి చాలా త్వరగా మగ్గిపోతాయి. నేను ఇక్కడ 1 స్పూన్ వరకు సాల్ట్ అయితే వేశాను. మనం తక్కువైతే కర్రీ ఉడికేటప్పుడు మధ్యలో కానీ లేదా చివరిలో కానీ వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకుని బాగా ఇవి వేయించుకోవాలండి. కలర్ మారే వరకు చక్కగా వేయించుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు అనేవి చక్కగా వేగిపోయాయి, మంచి కలర్ అయితే వచ్చేసాయి. ఈ విధంగా వేగిన తర్వాత మనం ఇందులో ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న గోరుచిక్కుడు ముక్కలు వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా వేగిపోయిన తర్వాత గోరుచిక్కుడు ముక్కల్లో ఉన్న వాటర్ అనేవి ఏమీ రాకుండా ముక్కలు మాత్రం వచ్చేటట్లు వేసుకోవాలి. నేనైతే ఈ విధంగా చిల్లుల గరిటెతో ముక్కలు అనేవి తీసి వేస్తున్నాను. ఈ విధంగా ఉడికించి వేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. మనకి గోరుచిక్కుడుకాయలు కట్ చేసుకోవడమే పెద్ద పని, కాబట్టి కర్రీ అయితే చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇప్పుడు అన్నీ వేసేసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. గోరుచిక్కుడు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి, ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి, అలాగే స్త్రీలకి కూడా ఒక వరమని చెప్పొచ్చండి. ఎందుకంటే గోరుచిక్కుడు తినడం వల్ల ఒబేసిటీ తగ్గుతుందంటండి. అలాగే థైరాయిడ్ ఉంటుంది కదా, థైరాయిడ్ పేషెంట్లు కూడా గోరుచిక్కుడు తినడం వల్ల థైరాయిడ్ అనేది చాలా త్వరగా తగ్గుతుందంట. ఇంకా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. వారానికి ఒకసారి గోరుచిక్కుడిని మన ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని పొందొచ్చు.
అలాగే ఇప్పుడు మనం ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసేసుకుందాము. మనం ఉప్పు ముందుగానే వేసాం కాబట్టి ఒక అర స్పూన్ వరకు పసుపు, అలాగే 2 స్పూన్ల వరకు కారం వేసుకున్న తర్వాత మరొకసారి అర స్పూన్ వరకు ఉప్పు అయితే వేసేసాను. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం కొబ్బరి వేస్తున్నాం కాబట్టి కారం అనేది సమానంగా వేసుకుంటే సరిపోతుంది. తక్కువగా వేసుకుంటే మీకు నచ్చితే తక్కువగా వేసుకోవచ్చు, లేదా ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. మీరు తినేదానిని బట్టి కారం అనేది అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కారం అంతా కూడా చక్కగా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మాడిపోతుందండి. కారం వేసాం కదా, కారం వేసిన తర్వాత ఈ విధంగా మంటని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా చక్కగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు దీనిని మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గడం వల్ల కారం అనేది పచ్చివాసన పోతుంది. అలాగే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. 5 నిమిషాల తర్వాత మరొకసారి కలుపుకుందాము. చూసారు కదా, చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. అలాగే చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది గోరుచిక్కుడు. మీరు కూడా ప్రతిరోజు ఆహారంలో గోరుచిక్కుడిని భాగంగా తీసుకోండి. ఇక్కడ నేను ధనియాల పొడి వేస్తున్నాను. ఒక అర స్పూన్ వరకు ధనియాల పొడి వేసాను. అలాగే ఒక పావు స్పూను ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాలు వేయించి చక్కగా పొడి చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇది వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ధనియాలు, జీలకర్ర పొడి వేయడం వల్ల కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ రైస్లోకి, అలాగే చపాతీలోకి, జొన్న రొట్టెలోకి, దేంట్లోకైనా సరే చాలా బాగుంటుందండి. రైస్లోకి అయితే కొంచెం పక్కన రసం పెట్టుకుంటే ఆ టేస్టే వేరుంటుందండి, అదిరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీకేమైనా కొత్త రెసిపీస్ కావాలంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టినట్లయితే మీకోసం తప్పకుండా నేను రెసిపీస్ అనేవి చేస్తాను. ఇదంతా కూడా ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు చూసుకుందాం. ఇప్పుడు కర్రీ అనేది ఇటువంటి సమయంలో ఉప్పు చూసుకోవడం వల్ల మనం తర్వాత వేసుకుని కలుపుకోవాలంటే కలవదు కాబట్టి ఇట్లాంటి సమయంలోనే ఉప్పు అనేది అయితే సరిచూసుకోవాలి. ఉప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. నేను ఇక్కడ ఒక అరచిప్ప వరకు కొబ్బరి అయితే ఈ విధంగా నేను తురిమి పక్కన పెట్టుకున్నాను. ఇదంతా కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. అర కేజీ గోరుచిక్కుళ్ళకి నేను అరచిప్ప మాత్రమే వేశాను. కొబ్బరి సరిపోతుందండి. ఇంకా ఎక్కువైనా కూడా అంతగా బాగోదు. కాబట్టి సమానంగా వేసుకుంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా కొబ్బరి అంతా కూడా కర్రీలో కలిసిపోయే వరకు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఇదే విధంగా వదిలేయాలి. ఈ విధంగా వదిలేసినట్లయితే కొబ్బరి అనేది పచ్చివాసన పోయి చక్కగా కర్రీలో కలిసిపోతుంది. ఇలా అంతా కూడా కొబ్బరి బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు వదిలేద్దాము. ఈ విధంగా వదిలివేసిన తర్వాత మనం లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఈ విధంగా కరివేపాకు కానీ లేదా కొత్తిమీర కానీ వేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. చూసారు కదా, అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడు కొబ్బరి రెడీ అయిపోయింది. ఇది చాలా చాలా బాగుంటుంది. చాలామంది గోరుచిక్కుడు తినడానికి ఇష్టపడరండి. కాబట్టి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుని తింటారు. అంత బాగుంటుంది ఈ కర్రీ. ఒక్కసారి టేస్ట్ చూసినట్లయితే మళ్ళీ మళ్ళీ తింటారండి. రైస్లో కూడా తినరు, వట్టిదే వేసుకుని తినేస్తారండి. అంత బాగుంటుంది. చాలామంది కొబ్బరి కూడా ఇష్టపడుతూ ఉంటారు కదా, అట్లాంటి వారి కోసం ఈ కర్రీ బాగా నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొబ్బరి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకి కొబ్బరి పెడితే చాలా మంచిది. కాబట్టి ఈ విధంగా వంటల్లో వేసి పెట్టినట్లయితే వారికి అన్ని పోషకాలు అందుతాయండి. ఒక 2 నిమిషాలు చక్కగా మగ్గనివ్వాలి దీనిని. ఈ విధంగా మగ్గనిచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి అయితే తీసేసుకుందాము. నేను ఇక్కడైతే బౌల్లోకి అయితే కర్రీ తీసేసాను. చూసారు కదా, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. అంతే టేస్టీగా ఉంటుందండి. ఎంతో రుచిగా ఉండే గోరుచిక్కుడు అలాగే కొబ్బరి కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, మీకు నచ్చిందా? మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇది ఎలా ఉందో మనం ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను మీకు.
ఇప్పుడు మనం తయారు చేసిన కర్రీని టేస్ట్ చూద్దాం. ఇదిగోండి గోరుచిక్కుడు అలాగే కొబ్బరి కర్రీ. ఇప్పుడు ఏ విధంగా ఉందో మనం టేస్ట్ అయితే చేసేద్దాము. కర్రీ అయితే చాలా చాలా బాగుందండి. గోరుచిక్కుడుకాయ మామూలుగా తినని వాళ్ళ కోసం ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మన కర్రీ అయితే అదిరిపోయింది. నేను దాని చేతకి రసం అయితే పెట్టాను. రసంతో ఈ కర్రీని తింటే చాలా అంటే చాలా బాగుంది. మరి మీకు నచ్చిందా? వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.